6-7 నెలల నుండి టీమిండియా కథ అంతా మారిపోయింది. వన్డే వరల్డ్ కప్ 2023కు ఫైనల్కి చేరిన టీమిండియా జస్ట్ మిస్ అయింది వరల్డ్ కప్ని. వెంటనే T20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన టీమిండియా ఓకే మనకు తిరుగులేదు అనుకున్నా. బట్ తర్వాత స్టార్ట్ అయింది అసలు కథ. రాహుల్ ద్రావిడ్ కోచింగ్కి స్వస్తి పలకటం, అదే టైంలో గౌతమ్ గంభీర్ కోచింగ్ పగ్గాలు అందుకోవటం, ఇక్కడి నుండి పూర్తిగా టీమిండియా కథ అయితే మారిపోయింది. లంకతో వన్డే సిరీస్ ఓడిపోయాం, కివీస్తో టెస్ట్ సిరీస్లో వైట్ వాష్కి గురయ్యాం, అందులో మన స్వదేశంలో ఆల్మోస్ట్ 24 సంవత్సరాల తర్వాత వైట్ వాష్కి టీమిండియా ఓడిపోయింది. బట్ T20లో మాత్రం మన టీం అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇస్తూనే ఉంది. గౌతమ్ గంభీర్ వచ్చాక 6 T20లు అయితే టీమిండియా ఆడింది. బట్ 4 T20 మ్యాచ్లకు వివిఎస్ లక్ష్మణ్ కోచింగ్గా వెళ్ళాడు. అయితే ఓవరాల్గా జరిగిన 6 T20లో కూడా గెలిచాం అని చెప్పుకోవచ్చు. ఇది మాత్రం కొంచెం బెటర్ రికార్డ్ ఉంది T20 ఫార్మాట్లో. ఇలాంటి వాటికి అన్నిటికీ స్వస్తి పలకటానికి టీమిండియా ఎదురుగా ఉన్న పరీక్షలు ఇంగ్లాండ్తో 5 T20ల సిరీస్, ఆ వెంటనే 3 వన్డేల సిరీస్, ఆ వెంటనే ఛాంపియన్స్ ట్రోఫీ 2025. ఈ 3 గెలిచి మన పవర్ చూపించడానికి మన లక్ష్యంగా పెట్టుకోవచ్చు. అలాగే గౌతమ్ గంభీర్ కూడా ఈ 3 సిరీస్లు కీలకంగా మారాయి అనడంలో సందేహం లేదు. దీనిలో భాగంగానే ఇంగ్లాండ్తో తొలి T20 మ్యాచ్ గాను యంగ్ టీమిండియా ఆడటానికైతే సిద్ధమైపోయింది. తొలి T20 జనవరి 22న రాత్రి 7 గంటలకి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్తో 5 T20ల సిరీస్లో భాగంగా తొలి T20 అయితే ఆడనుంది. అయితే ఈడెన్ గార్డెన్స్ స్టేడియం యొక్క డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది, వెదర్ కండిషన్ ఎలా ఉండబోతుంది, ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడొచ్చు, ఈడెన్ గార్డెన్స్ యొక్క ప్రీవియస్ T20 స్టాట్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటి మీద 1 by 1 ఒక లుక్ అయితే వేసేద్దాం. అయితే ముందుగా ఈడెన్ గార్డెన్స్ స్టేడియం గురించి మాట్లాడదాం. ఈ స్టేడియం చాలా ఓల్డ్ స్టేడియంగా మాట్లాడుకోవచ్చు. దీన్ని ఎప్పుడో 1864లో బిల్డ్ చేశారు. ఆడియన్స్ కెపాసిటీ వచ్చేసరికి 63,000 వరకు ఉంటుంది. కొన్నిసార్లు స్టామినా పెంచి 68-69,000 మంది కూడా వచ్చిన మ్యాచెస్ అయితే ఉన్నాయి. అయితే ఈడెన్ గార్డెన్స్ స్టేడియం అనేది కొద్ది పెద్దది, సో బౌండరీ లెన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ T20 మ్యాచ్ కాబట్టి బౌండరీ లెన్స్ను కొద్దిగా తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. ఎయిదర్ సైడ్స్ వచ్చేసరికి 68 మీటర్లు గాను, స్ట్రైట్ బౌండరీ వచ్చేసరికి 72 మీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక తర్వాత ఈడెన్ గార్డెన్స్ యొక్క పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, ఈడెన్ గార్డెన్స్ పిచ్ అంటేనే మ్యాక్సిమం బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉండేవి. అంతేకాక ఈ పిచ్ కూడా బ్లాక్ కాటన్ సాయిల్ పిచ్తో తయారు చేయబడి ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల గుడ్ బౌన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతేకాక ఈ బౌన్స్ వల్ల బ్యాటింగ్ కూడా ఈజీగా అవుతుందంట. కానీ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ లిటిల్ బిట్ హెల్ప్ టు స్పిన్నర్స్ అని చెప్పుకున్నారు. అయితే ఈ T20 మ్యాచ్ స్టార్ట్ అయ్యేది నైట్ 7 PM కాబట్టి ఖచ్చితంగా డ్యూ ఫ్యాక్టర్ వచ్చేసరికి కీ రోల్ ప్లే చేయనుంది. అందులో వింటర్ సీజన్ కాబట్టి మీరే అర్థం చేసుకోవచ్చు. ఇక తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, వెదర్ రిపోర్ట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేది ఏమీ లేదండి. వర్షాలు పడటం, మ్యాచ్ లాగిపోవటం, మధ్యలో అంతరాయాలు రావడం ఇలాంటివి ఏమీ లేవు. శుభ్రంగా 40 ఓవర్స్ మ్యాచ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక తర్వాత లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే, ఈ మ్యాచ్లన్నీ లైవ్లో వీక్షించాలంటే టీవీస్లో వచ్చేసరికి స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో చూడవచ్చు. అట్లాగే OTT ప్లాట్ఫామ్ వచ్చేసరికి Disney+ హాట్స్టార్లో విత్ సబ్స్క్రిప్షన్తో కూడాలి. ఫ్రీగా ఎలా వాచ్ చేయాలి అంటే సంబంధిత మొబైల్ రీఛార్జీలు బట్టి అక్కడ ఫ్రీగా ఇస్తారు కాబట్టి మంత్ అని 2 months అని ఆ రీఛార్జీలు బట్టి చూస్తానికైతే Disney+ హాట్స్టార్లోనే ఫ్రీగా చూడొచ్చు లైవ్ స్ట్రీమింగ్ పరిస్థితి. ఇక తర్వాత ఈడెన్ గార్డెన్స్ యొక్క T20 స్టాట్స్ గురించి మాట్లాడుకుంటే, ఈడెన్ గార్డెన్స్లో ఓవరాల్గా T20s IPL పరంగా అయితే లెక్కలేని మ్యాచ్లో జరిగాయి. నియర్లీ 100 జరిగాయి అనుకుంటా. వాటిలో IPL 2024 17వ సీజన్లో అయితే లెక్కలేని రికార్డులు బద్దలయ్యాయి. 250 కొట్టిన టీం కూడా గెలవడానికి చాలా చాలా కష్టంగా మారింది ప్రీవియస్ సీజన్లో. అయితే ICC ఈవెంట్స్ పరంగా ఓవరాల్గా ఇక్కడైతే 8 T20 మ్యాచ్లు మాత్రమే జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వల్ల 5 గెలిస్తే, సెకండ్ బ్యాటింగ్ వల్ల 3 గెలిచారు. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 152 పరుగులు గాను, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 129 పరుగులు గాను ఉంది. హైయెస్ట్ టీమ్ టోటల్ వచ్చేసరికి 201 పరుగులు 5 వికెట్లుగా టీమిండియా శ్రీలంక మీద 2017లో బాధేసింది. లోయెస్ట్ టోటల్ వచ్చేసరికి 70కి ఆల్అౌట్ అయింది బంగ్లాదేశ్. మోస్ట్ రన్స్ వచ్చేసరికి ఈ గ్రౌండ్లో రోహిత్ శర్మ 174 ఉన్నాడు. అలాగే మోస్ట్ వికెట్స్ కుల్దీప్ యాదవ్ 9 వికెట్లతో ఉన్నారు. బట్ నిజం చెప్పాలంటే ఇన్ఫ్యాక్ట్ ఇద్దరు కూడా ఈ మ్యాచ్లో లేరు. అయితే ఇక ఇంగ్లాండ్ మరియు అలాగే టీమిండియాల మధ్య T20లో హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఓవరాల్గా ఇప్పటివరకు ఇరు జట్లు కలిసి 24 T20 మ్యాచ్లు అయితే ఆడేశాయి. 13 T20 ఇండియా గెలిస్తే 2 తక్కువగా అంటే 11 మ్యాచ్లు ఇంగ్లాండ్ గెలిచింది. ఇక ఫైనల్గా అందరూ వెయిట్ చేసే ప్లేయింగ్ లెవెన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ T20 సిరీస్ చూడటానికి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉందా అంటే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత గాయపడ్డ మహమ్మద్ షమి ఆల్మోస్ట్ 14 నెలల తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగు పెడుతున్నాడు. సో షమి కమ్బ్యాక్ అనేది చాలా ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అందులోనే జస్మిత్ బుమ్రా ఇంజురీ అయి ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ దగ్గరలో ఉంది.
సో ఇలాంటి సిచ్యువేషన్లో షమీ మీద హోప్స్ పెట్టుకోవడం మామూలుగా చెప్పుకోవచ్చు. అలాగే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 3-1తో చిత్తుగా ఓడింది. ఇలాంటి టైంలో ఆ సిరీస్లో ఆడిన రిషబ్ పంత్, శుభ్మాన్ గిల్, అలాగే యశస్వి జైస్వాల్ వీళ్ళు ముగ్గురికి రెస్ట్ ప్రకటించింది. అలానే నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా T20 సిరీస్లకు మళ్ళీ వచ్చేశారు. అలాగే ధ్రువ్ జురెల్ సెకండ్ వికెట్ కీపర్గా, బ్యాకప్ వికెట్ కీపర్గా జితేష్ శర్మ ఇంతకుముందు కొనసాగుతూ ఉన్నాడు. అతని ప్లేస్లో ఇక్కడికి వచ్చేసింది. అంటే మెయిన్ వికెట్ కీపర్ సంజు శాంసనే, బ్యాకప్ వికెట్ కీపర్ మాత్రం ధ్రువ్ జురెల్గా ఈ సిరీస్లో ఉండనున్నాడు. ఇవన్నీ ఈ T20 సిరీస్ చూడడానికి ఇంట్రెస్టింగ్ థింగ్స్గా మాట్లాడుకోవచ్చు. అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం ప్లేయింగ్ లెవెన్లోకి. ముందుగా అబ్ ద ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ ఈ ముగ్గురే అబ్ ద ఆర్డర్లో వస్తున్నారు. మెయిన్లీ తిలక్ వర్మ ఈ సీజన్లో మంచి టాప్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడని చెప్పుకోవచ్చు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు కొట్టి ఫామ్లో ఉన్నాడు. అలాగే సంజు శాంసన్ కూడా ప్రీవియస్ 5-6 మ్యాచ్ల్లోనే 3 సెంచరీలు ఏదో కొట్టాడు. సో ఇతను కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. బట్ రిథంలో అందుకోవాల్సింది మాత్రం అభిషేక్ శర్మ అని చెప్పుకోవచ్చు. అయితే తనదైన రోజు మాత్రం హిట్టింగ్కి వేరే పేరే చెప్పవచ్చు, అభిషేక్ శర్మ అని చెప్పుకోవచ్చు. బట్ సమ్ టైమ్స్ అన్నెసరీ షాట్స్ ఆడి ఈజీగా అవుట్ అయిపోతూ ఇతను హాబీగా మారిపోయింది. సో ఇతను కూడా ఫామ్లోకి వస్తే అబ్ ద ఆర్డర్లో టీమిండియాకి తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ అభిషేక్ శర్మ, తర్వాత ఓపెనర్ సంజు శాంసన్, తర్వాత తిలక్ వర్మతో అబ్ ద ఆర్డర్ బాగా స్ట్రాంగ్గానే ఉంది టీమిండియా పరంగా. ఇక 4th స్పాట్లో ఎవరు బ్యాటింగ్ వస్తారు? యాజ్ యూజువల్గా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రానున్నాడు. ఈడెన్ గార్డ్స్లో సూర్యకుమార్ యాదవ్కి అంతకుముందు అదిరిపోయే రికార్డ్స్ ఉన్నాయి. ఎలా అంటే కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆల్రెడీ సూర్యకుమార్ యాదవ్ ఆడాడు కాబట్టి సో ఇతని గురించి స్పెషల్గా చూడొచ్చు ఈ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత 5th స్పాట్లో రింకు సింగ్ ఆడటం పక్క. ఇనిషియల్గా రింకు సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగు పెట్టగానే ఆకట్టుకున్నాడు. బట్ ఈ మధ్య గాడి తప్పినట్టుగా మెచ్చాడు. ఈ సిరీస్ అయితే తనకు చాలా కీలకంగా మారనుంది. అలాగే పెద్ద పెద్ద స్కోర్లు ఇటు బ్యాట్ని చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఆల్రౌండర్స్ ఎవరు? 6th, 7th, 8th స్పాట్స్లో ఎవరు ఆల్రౌండర్స్ కనబడతారు? ఈ ప్లేయింగ్ లెవెన్లో మాత్రం ఖచ్చితంగా 3 ఆల్రౌండర్స్తో దిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ట్రిక్కీ క్వశ్చన్ ఏంటంటే ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్స్ కానీ లేకపోతే ఇద్దరు పేస్ ఆల్రౌండర్స్ కానీ రావచ్చు. స్పిన్ ఆల్రౌండర్స్ ఇద్దరు వస్తే పేస్ ఆల్రౌండర్గా ఒకరే వస్తారు. ఇద్దరు పేస్ ఆల్రౌండర్స్ వస్తే స్పిన్ ఆల్రౌండర్స్ ఒకరే వస్తారు. ఈ సెలక్షన్ అనేది ఖచ్చితంగా పిచ్ మీద డిపెండ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ జరిగేది నైట్ మ్యాచ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ బట్టి అలాగే పిచ్ పొజిషన్ బట్టి తీసుకుంటారు. అయితే ఇద్దరు స్పిన్నర్స్ని తీసుకుందాం అని అనుకుంటే కనుక వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఇద్దరు ఆల్రౌండర్స్కి వస్తే వరుణ్ చక్రవర్తి స్పెషలిస్ట్ స్పిన్నర్గా ఆడతాడు. వద్దు పేస్ పిచ్కే అనుకూలించేలాగా ఉంది అని అనుకుంటే హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు పేస్ ఆల్రౌండర్స్ ఆడతారు. అక్షర్ పటేల్ స్పిన్నర్గా ఆడతాడు. అవసరమైతే సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్ పార్ట్ టైం బౌలర్స్గా పని చేయొచ్చు. లేదు ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్స్ ఆడించాలంటే అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా ఆడతారు. ఇక పేస్ బాధ్యతలు వచ్చేకి యాజ్ యూజువల్గా మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్లు యూజ్ చేస్తారు. ఇలా జరగనుంది. ఓవరాల్గా నేనైతే మాత్రం ఇద్దరు స్పిన్నర్ ఆల్రౌండర్స్తో దిగుతారేమో అనుకుంటున్నా. అలాగే పేస్ ఆల్రౌండర్స్ వచ్చి మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగే నడిపిస్తారు. ఓవరాల్గా మన ప్లేయింగ్ లెవెన్ని పేపర్ మీద చూస్తే మాత్రం అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి లేకపోతే వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్ ఇలా ఉంది మన ప్లేయింగ్ లెవెన్. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ప్రకారం ఇంగ్లాండ్తో జరిగే 5 T20 సిరీస్ గాను మొదటి T20కి ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్, షేర్, కామెంట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.